హలో అండి, నేను మీ స్వప్న. ఈరోజైతే ఒకే ఒక్క మామిడికాయతోటి చక్కగా స్పైసీగా మంచిగా నోరూరేలాగా ఒక పావు కేజీ లేదంటే ఒక 300 గ్రామ్స్ ఆవకాయని ఏ విధంగా ఈజీగా పెట్టుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా 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 బాగుంటుంది. చేయడం చాలా సింపుల్ అండి. కొత్తగా ఎవరన్నా ఆవకాయ తక్కువ క్వాంటిటీలో ఒక పావు కేజీ చొప్పున తయారు చేసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో 100% యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఒకే ఒక్క మామిడికాయతో ఏ విధంగా ట్రై చేయాలో ఆవకాయని మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చేసేసుకోండి. దీనికోసం ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. 13 వెల్లుల్లి రేఖలు, 3 స్పూన్ల కారం, అలాగే 1 స్పూను ఉప్పు, 1 స్పూను వేయించిన ఆవాల పొడి, చిటికెడు మెంతు పొడి, అలాగే ఈ స్పూన్ తోటి ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అట్లాగే కొంచెం అంత మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చేతికి ఎటువంటి తడి ఉండకూడదు. ఇలా కలిసిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని మరలా దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత స్పైసీగా మంచి కలర్ వచ్చింది కదండి. నేను 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అయితే వాడానండి. చాలా చాలా బాగుంది. ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ ఏ విధంగా పెట్టేసుకొని 3 రోజుల వరకు అలాగే ఉంచేసి 3 రోజుల తర్వాత తీస్తే గుమగుమలాడే పావు కేజీ ఆవకాయ రెడీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా బాగుంటుంది. మీకు ఇంకా నూనె కావాలంటే మరుసటి రోజు వేసుకోవచ్చు, ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత స్పైసీగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ, అలాగే కొంచెం అంత నెయ్యి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పావు కేజీ ఆవకాయ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.